ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున విజయోత్సవం చేస్తూ ఉన్నారు. సరే, ఎట్లా చూసుకోవచ్చు ఈ విజయోత్సవం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? వైపేమో జార్ఖండ్లో ఓటమి, మరోవైపేమో మహారాష్ట్రలో విజయం. చూడండి, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మొన్నటి ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, అత్యధిక మెజార్టీతో వన్ సైడెడ్గా తీర్పిచ్చేసి మహారాష్ట్రలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించడం లేదు. కర్ణాటకలో, తెలంగాణలో పూర్తిగా ఇచ్చిన హామీలు నెరవేర్చక ఆ పార్టీ పూర్తిగా బదనామైపోయేసి ఆ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి హామీలను నమ్మి నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో అత్యధిక మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిపించడం, ఇది భారతదేశంలో ఒక రేపు రాబోయేటువంటి ఏ ఎన్నికకైనా ఇది పునాది కాబోతున్నది. మహేశ్వర్ రెడ్డి గారు, ప్రధానంగా ఇది అమిత్ షా మోదీ గెలుపు కాదు, అదానీ అంబానీ గెలుపు. ఒక్కో స్థానం 50 కోట్లు ఖర్చు పెట్టినందుకే బీజేపీ గెలిచిందనేది కాంగ్రెస్ నేతల వాదన. ఇప్పుడు చూడండి, గెలవడం శాతం కాక కాంగ్రెస్ పిచ్చిగా ఇదే తెలంగాణ నుంచి 100 కోట్ల రూపాయలు మరి మహారాష్ట్రకు పంపినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ప్రయాసం చేసి మహారాష్ట్రలో పాపం పొర్లు దండాలు పెట్టినా కూడా అక్కడ ప్రజలు ఆయన నమ్మలేదు, ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లను నమ్మలేదు. ప్రజలు పూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈరోజు గెలిపించడం జరిగింది. రేపు జరిగేటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా, అది కార్పొరేషన్ ఎన్నికలు అయితేనేమి, ఎమ్మెల్సీ ఎన్నికలు అయితేనేమి, అతి త్వరలో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ విజయం సాధించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా రేపు కాషాయ జెండా ఎగరేయబోతున్నాం. మహారాష్ట్రలో కేసీఆర్ పోటీ చేయకపోవడం వెనక రహస్యం ఏంటి? ఆయన పోటీ చేసి ఉంటే ఎట్లా ఉంటుండే? కేసీఆర్ అక్కడ ఎందుకు చేస్తాడు నాకు తెలియదు. అది ఎందుకు మీరు అడిగే క్వశ్చన్ ఏదో నాకు అర్థం కావట్లేదు. గతంలో మహారాష్ట్ర పోయిండు, అక్కడ ఏపీ పోయిండు, ఆయన దేశమంతా తిరిగిండు. కేసీఆర్ గురించి ఎందుకు? మహారాష్ట్రలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి ఈరోజు భారతదేశంలోనే రేపు జరిగేటువంటి ఏ ఎన్నికల్లో అయినా భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా గెలుస్తుందని చెప్పేసి అది పునాదిగా కాబోతున్నది. మహారాష్ట్రలో అత్యధిక సీట్లు వచ్చి మరి జార్ఖండ్లో ఎందుకు తగినాయి బీజేపీకి? చూడండి, ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను. అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఈ దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ అయినటువంటి బాంబే, ఈ దేశంలో చాలా కీలకమైనటువంటి మహారాష్ట్రలో 220 పై చిలుకు సీట్లు, 280లో 2/3 మెజార్టీ సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు ఈ దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి నరేంద్ర మోడీ గారి కోసం ఓటేసి రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారం ఇక్కడ చేజిక్కించుకోవడం ఖాయమని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మహారాష్ట్ర ఫినాన్షియల్ క్యాపిటల్ అటువంటి మహారాష్ట్ర, ముంబై లాంటి ప్రాంతాల్లో గెలిచాము. జార్ఖండ్ విషయాన్ని పక్కన పెడితే మహారాష్ట్రలో మేము గెలిచాము. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక బీజేపీ దూకుడుగా పోతున్నటువంటి ఉద్దేశంతో అయితే ఇక బీజేపీ నేత ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, బీజేపీ ఆఫీస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.